కొద్దిగా బ్యానర్ చేస్తాం. మా కొద్దిగా अंकल तीन अड़के 4784848. మీ సంస్థ దేని నుండి వచ్చారమ్మా? మెడికల్ మేము గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి వచ్చామండి. ఈరోజు ఇక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మేము ఇప్పటివరకు 50 పేషెంట్స్ని అలా చూసాము. ప్రతి ఇయర్ ఇలా కండక్ట్ చేస్తాము. గీతం డెంటల్ హాస్పిటల్ నుంచి ఒక 125 క్యాంప్స్ అయినా కండక్ట్ చేస్తాం. మేము ఒక 125 క్యాంప్స్ అయినా కండక్ట్ చేస్తాము. అండ్ అన్ని ట్రీట్మెంట్స్ ఒకే దగ్గర జరుగుతాయి. డిస్కౌంటెడ్ ప్రైజెస్లో మేము ట్రీట్ చేస్తాం అన్నమాట పేషెంట్స్ని. అన్నీ అంటే డిస్కౌంటెడ్ రేట్స్లో ట్రీట్ చేస్తాం. అన్ని ఏరియాలు వెళ్తుంటారా? అన్ని ఏరియాస్. ఇప్పుడు ఒక్కొక్క ఏరియా ఒకలాగా ఉంటుంది. దానికి ఎక్కడ పరిస్థితి వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి మీది? మేము ఇక్కడ చేసే ట్రీట్మెంట్స్ అయితే ఇక్కడ చేసేస్తాము. లేకపోతే కాలేజ్కి రిఫర్ చేస్తాము. ఫస్ట్ అంటే డిస్కౌంటెడ్ ప్రైజెస్లో ట్రీట్మెంట్ చేస్తాము ఇక్కడ క్యాంప్ నుంచి వచ్చిన పేషెంట్స్కి. అండ్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఫ్రీగా చేస్తాము. వీళ్ళకి స్టేట్మెంట్ ఎన్ని రోజులు పడుతుందండి డెంటల్ అసలు వీళ్ళకి? అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి అండి. అన్నిటికీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. లైక్ ఫస్ట్ ఎక్స్రే ఆ పన్ను వాళ్ళ పెయిన్ అంటే ఎక్స్రే తీసి మేము ఆ తర్వాత ఏం ట్రీట్మెంట్స్ అవుతాయో అలా మేము దాని తర్వాత ఒక ఫార్మాట్లో చేస్తాము. ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది. అదే కొద్దిగా త్వరగా కాదు, చాలామంది పేషెంట్లు ఏంటంటే దూరం కదా, బేగా అవ్వాలని ఒక ఉత్సాహం ఏది అయిపోదండి. కొంచెం టైం పడుతుంది దేనికైనా. ఒక మంత్ పడుతుంది స్టేట్మెంట్ అయ్యేటప్పటికి. అది అలా మంత్ అలా ఏం మనం చెప్పలేము. పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి. అక్కడ గీతంకి స్టేట్మెంట్కి అక్కడే అనండి ఏదైనా చేయాలన్నా ఏదైనా ఒకే రూమ్లో చేస్తామండి. అన్ని ట్రీట్మెంట్స్ ఒక దగ్గర చేస్తాం. ఎక్స్రే మొత్తం అన్నీ అక్కడేనండి? అన్నీ అక్కడే ఉంటాయి. మీ పేరేం పేరండి? పూజిత అండి. నా పేరు డాక్టర్ నవ్య అండి. మేము గీతం డెంటల్ హాస్పిటల్ నుంచి వస్తున్నాము. ఇక్కడ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర క్యాంప్ పెట్టడం జరిగింది, డెంటల్ క్యాంప్. ఎక్కడైతే ఏరియాస్లో అయితే మనకి క్యాంప్స్ అనేవి లేకపోతే హాస్పిటల్స్ అనేవి అవైలబుల్గా లేవు, డెంటల్ హాస్పిటల్స్, అలాంటి ఏరియాస్లో మేము ఇలాగ క్యాంప్ అనేది ఫ్రీ క్యాంప్ అనేది ప్రొవైడ్ చేసి సో దట్ ఏంటంటే అందరికీ అవేర్నెస్ లాగా కలిగించడానికి చేస్తున్నాం అన్నమాట. ఈ స్లమ్ ఏరియాలో ఎంతమంది వస్తుంటారు ఒకళ్ళు క్యాంపస్ పెట్టేటప్పుడు? వస్తారండి, ఎక్కువ మంది వాళ్ళు వస్తూనే ఉంటారు. ఒక 80 అలా వస్తూనే ఉంటారు. మళ్ళీ స్టేట్మెంట్ అంతా ఇక్కడ అయిన తర్వాత ప్రాసెస్ అంతా మళ్ళీ ఎక్కడ చేస్తారు మరి? అది గీతం డెంటల్ హాస్పిటల్కి వస్తే అక్కడి నుంచి క్యారీ ఆన్ అవుతుందండి. మీ ఎవరమ్మా డాక్టర్ల పేరు? మీరు ఈ డాక్టర్ పూజిత అండి, డాక్టర్ భారతి, డాక్టర్ మేఘన, డాక్టర్ సాయి కృష్ణ, అండ్ డాక్టర్ పవన్, అండ్ డాక్టర్ మాధురి. మీ స్టేట్మెంట్కి ఎలా మారుతుంటారా? కంటిన్యూటీ మీరే వెళ్తుంటారా? డిపార్ట్మెంట్లో
పోస్ట్ అయిన వాళ్ళు పిహెచ్సి అనే డిపార్ట్మెంట్ ఉంటుంది, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. అందులో పోస్ట్ అయిన ఇంటర్న్స్ ప్రతి మంత్ ఇలా క్యాంప్స్ కండక్ట్ చేస్తాం మేము. బ్యాచ్కి ఒక 3 క్యాంప్స్ అని చెప్పి ఇయర్లీ అట్లీస్ట్ ఒక 125 క్యాంప్స్ కండక్ట్ చేస్తారన్నమాట. అందరికీ అవేర్నెస్ కోసం అండ్ అందరికీ ట్రీట్మెంట్స్ అందేలా చూడటమే మా యొక్క కాన్సన్ట్రేషన్ అంతా. మీ పేరు మేడం? సరే, డాక్టర్ జయశ్రీ భారతి. ఎలా ఉందండి ఇప్పుడు చేసేది స్టేట్మెంట్ అంత ఎలా ఉంది ఇప్పుడు మీది? అంతా బాగుంటుందండి. పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తారు, అంటే వాళ్ళకి నొప్పి వస్తుంది ఇవన్నీ అంతా డెంటల్ హెల్త్ అంతా పట్టించుకోరు కదా, మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్ ఏమైనా. వాళ్ళకి ఒకళ్ళ పన్ను ఏమైనా సలుపుగా పెయిన్ ఎక్కువ వచ్చిన వాళ్ళు తీస్తారు ఇక్కడ తీస్తామండి. ఇక్కడ చేయాల్సిన ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటే చేస్తాము, ఇక్కడ చేయలేము ఏమైనా ఉంటే అవి హాస్పిటల్కి రమ్మని చెప్తాము. ఇక్కడ చిన్న పళ్ళు తీయగలిగేది అయితే తీయటం కానీ చిన్న చిన్న సిమెంట్ పెట్టడం కానీ అలాంటివి చేస్తామండి. అక్కడికి కాలేజీకి హాస్పిటల్కి అక్కడ ఏంటంటే ఎక్స్రే తీసి చూసి దాన్ని బట్టి ఏమన్నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటే అక్కడ మేము చెప్పడం జరుగుతుంది. అది కొద్దిగా అంటే దూరంగా వెళ్ళలేము, కొద్దిగా మాకు పని అది వర్క్ అది ఉంటుంది, డైలీ మేము రాపోవచ్చు కొద్దిగా అంటే స్టేట్మెంట్లు అన్నీ ఇక్కడే అవుతాయా ఒకసారి క్యాంపస్లో? అంటే మీ వీలు బట్టి మీరు అక్కడికి రావచ్చండి. ఇక్కడ ఏంటంటే జస్ట్ ప్రైమరీగా ఏం చేయగలము అనేవే జరుగుతాయండి. ఈ చిన్నగా ఏముంటాయో అవి చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. క్రియేట్ చేస్తారు వాళ్ళకి వచ్చే పేషెంట్లకి, వాళ్ళ మీద అభిప్రాయం కూడా మీరు చేయండి. పేషెంట్ ఇప్పుడు ఒక ప్రాబ్లంతో వస్తారు కదండి, అది ఒక ప్రాబ్లమే కాదు, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం నోట్లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం అయ్యే వరకు మేము చూసుకుంటాం. వాళ్ళకి బీపీ షుగర్ అయ్యి ఉండేటప్పుడు స్టేట్మెంట్ చేయొచ్చా చేయకూడదా? చెక్ చేస్తామండి. చెక్ చేసి ఏ ట్రీట్మెంట్ చేసినా ముందు బీపీ షుగర్ చెక్ చేసి చేస్తాం. ఇది ఇప్పుడు గీతం నుండి చేస్తున్నారు కదా, ఇది ఎవరి అండర్లో జరుగుతుందేమో? యాక్చువల్గా ఇది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తారు. దీనికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరంటే డాక్టర్ మనీష్ కుమార్ సార్. ఆయన ప్రెజెన్స్ లోనే మీరు ఇదంతా ఏంటండి పోస్ట్ అవుతుంది? ఏంటండి అతని పోస్ట్ ఏంటండి? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సార్, హెచ్ఓడి సార్ అండర్ లోనే మేము అన్ని క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. సార్ ఇలాగా రూరల్ ఏరియాస్ లో ఇంకా మోస్ట్గా అవేర్నెస్ తీసుకురావాలని ఇలాంటి క్యాంప్స్ అన్ని కండక్ట్ చేపిస్తారు మాతో. మమ్మల్ని చాలా బాగా గైడ్ చేస్తారు. ఓన్లీ ఇప్పుడు ఇది స్లమ్ ఏరియాలో వెళ్తుంటారా? అన్ని ఏరియాస్కి వెళ్తామండి. ఎక్కడెక్కడైతే అంటే ఈ మెడికల్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయో అలాంటి ఏరియాస్లో మేము క్యాంప్స్ ఎక్కువ కండక్ట్ చేస్తాము. అంటే ఇది సోషల్గా ఏంటంటే రూరల్లో మొత్తం ఎక్కడున్నా అక్కడికి మీ పాయింట్ రోజుకి ఒక ఏరియా పెట్టుకుంటారా? రోజుకి ఒక ఏరియా అండి. మీ బ్యాచ్ ఉంటుందా, మారుతుంటారా? మేము ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే పోస్ట్ అయ్యి ఉంటామో వాళ్ళ వరకు మేము క్యాంప్స్కి వెళ్తాము బ్యాచ్ వైజ్గా. ఇప్పుడు వాళ్ళకి లిస్ట్ ఎంతమంది ఈరోజు చేశారు అనేది కూడా మీరు చూసుకుంటామండి. ఎంతమంది వస్తారు పేషెంట్లు వాళ్ళ పరిస్థితి ఎలా ఏంటి అనేది ఎలా చేస్తుంటారు మీరు? ఏంటి మాకు కొన్ని డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయండి, ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకుంటాము. మేము తెచ్చుకోవాల్సినవి తెచ్చుకుంటాము. ఇక్కడ ఏ ట్రీట్మెంట్స్ అయితే ఇక్కడ చేస్తాము. ఫస్ట్ పేషెంట్కి చెక్ చేస్తాము, వాళ్ళ మెడికల్ హిస్టరీ అంతా అడుగుతాము. అంటే వాళ్ళకి షుగర్, బీపీ, ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్నీ అడుగుతాము. దాన్ని బట్టి ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే మేము ఇక్కడ ట్రీట్మెంట్